ప్రార్థనాపరుడు, ప్రార్థన జీవితం అవసరం. యేసుప్రభు అరణ్యంలో ప్రార్థన చేశాడు, యేసుప్రభు కొండపై ప్రార్థన చేశాడు, యేసుప్రభు తోటలలో ప్రార్థన చేశాడు. యేసుప్రభు ప్రార్థనాపరుడు అనడానికి అనేక ప్రదేశాలను ఆయన వాడుకుంటూ వచ్చాడు. అంతేకాదు, దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉండేది. అందుకని అన్నాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చినాడు ప్రభు. మన జీవితాల్లో ప్రార్థనకు ప్రాధాన్యత ఉందా? ప్రార్థనకు ప్రాధాన్యత ఉందా? ఎంత ప్రార్థన చేస్తున్నాం మన జీవితంలో? యేసు ప్రభు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు సుదీర్ఘకాలం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు ఆయన చెమట రక్తములాగా మారి నరాలు చిట్లిపోయి ఒంట్లో నుంచి రక్తం చెమటలాగా గారిందంట. అంత ప్రార్థన చేస్తాడు. మనం చేస్తామా? మన ప్రార్థన ఎంత? యేసు ప్రభు ప్రార్థన ఆయన రక్తము చెమట బిందువుల వల్లే నేల కారినంత గొప్ప ప్రార్థన. ఒక చెమట చుక్క కారుస్తున్నావు ప్రార్థనకి, ఒక చెమట బొట్టు. ఊరికి అనాలోచన కూర్చుంటే నేను వదిలిపెడతాను అనుకోబాకండి. నేను వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. మీరేంటో అనాలోచనగా యథాలాపంగా యథా రాజా తథా ప్రజ అంటే కుదరదు. ఇక్కడ నాకు లెక్క చెప్పకపోయినా అక్కడ లెక్క చెప్పాలి. ప్రార్థనాపరుడు యేసు ప్రభు. ఆ లక్షణం నీకుందా? ప్రార్థనాపరుడుగా ఉంటున్నావా? ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? ఆయన ప్రార్థనలో తన స్వార్థం ఏమీ లేదు. ఆయన ప్రార్థనలో తన కోసం ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఒక్కసారి చివరిలో చేసుకున్నాడు. ఏమని చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ ఒక్క ప్రార్థన తప్ప ఆయన కోసం చేసుకున్నది ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడ ప్రార్థన చేసినా శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు, ఇంకెక్కడ ప్రార్థన చేసినా రోగుల కొరకు ప్రార్థన చేశాడు, ఇంకెక్కడ ప్రార్థన చేసినా చనిపోయిన వాళ్ళు లేపబడడం కోసం ప్రార్థన చేశాడు, ఇంకెక్కడ ప్రార్థన చేసినా అజ్ఞానులు జ్ఞానం నేర్చుకోవాలని ప్రార్థన చేశాడు. పరిచయులు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుని ఏర్పాట్లోకి రావాలని ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను రేపటి దినం ఏం చేయాలని ప్రార్థన చేశాడు. నువ్వు చేస్తున్నావా? మనం చేస్తున్నావా? రేపు ఏం చేయాలో నీకేం తెలుసా? తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలా? ఆయన అడగాలి, ప్రభువా రేపు ఏం చేయాలి అని అడగాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు గొప్ప ప్రార్థనాపరుడు. అంటే యేసు ప్రభు అంత కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన కూడా గొప్ప ప్రార్థనాపరుడు. ఎన్నో రాత్రి పగళ్ళు ప్రార్థనలో గడిపాడు. గంటలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన చోటు గుంటలు పడిపోయిందంట, మోకరించిన చోటు. ఆ నేల, ప్రార్థన చేసిన చోట నేల మోకరించి గుంట పడిపోయిందంట. అంటే చూడండి, ఎంత ప్రార్థనలో గడిపితే గుంటలు పడినాయి. కాబట్టి ఎంత ప్రార్థనాపరులాగా మనం ఉండాలి. అది యేసు ప్రభు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు. మనం కూడా ప్రార్థనాపరులుగా ఉండాలి. యేసు ప్రభు దేనికోసం ప్రార్థన చేశాడు? దేనికోసం? రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేశాడు? తెల్లారి నేనేం చేయాలని దానికోసం.